కురుక్షేత్ర యుద్ధం గెలిచాక పాండవులు స్వర్గానికి వెళ్తూ దారిలో ఒక్కొక్కరుగా ఎందుకు పడిపోయారు? ఆ ప్రయాణాల్లో ఒక షాకింగ్ నిజం దాగి ఉంది. ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు అందరూ మంచుకొండల్లో పడిపోయారు. లాస్ట్కి ఒంటరిగా మిగిలింది యుధిష్ఠిరుడు ఒక్కడే. ధర్మం కోసం పోరాడిన ఆ మహావీరులు స్వర్గం దాకా ఎందుకు వెళ్లలేకపోయారు? అవును, మహాభారతం లాస్ట్ చాప్టర్లో జరిగే ఈ స్టోరీ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. సినేగాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మహాభారతం ముగిశాక జరిగిన ఆ లాస్ట్ జర్నీ గురించి తెలుసుకుందాం. ఇది కత్తులతో చేసిన యుద్ధం కాదు, మనిషి లోపల ఉన్న ఈగోకి జరిగిన ఫైనల్ టెస్ట్. కురుక్షేత్రం ముగిసింది. కౌరవులు ఓడిపోయారు. పాండవులు హస్తినాపురానికి రాజులయ్యారు. కాని వాళ్ల మనసుల్లో ఏమాత్రం ప్రశాంతత లేదు. తమ వాళ్లను కోల్పోయి వచ్చిన ఆ రాజ్యం వాళ్లకు ఆనందాన్ని ఇవ్వలేదు. కొంతకాలం తర్వాత శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు అన్న షాకింగ్ న్యూస్ వాళ్లకి తెలిసింది. ఆ క్షణంలో పాండవులకి ఒక రియాలిటీ అర్థమైంది. వాళ్ల టైం అయిపోయింది. ఇక వాళ్లకు ఈ భూమిమీద పనిలేదు. యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని పరీక్షిత్తుకి ఇచ్చేశాడు. కిరీటాలు, రాజదుస్తులు తీసేసి సన్యాసుల్లా మారిపోయారు. సైన్యం లేదు, ఏమీ లేదు. అన్నీ వదిలేసి ఉత్తరం వైపు నడవడం మొదలుపెట్టారు. వాళ్ల ఫైనల్ టార్గెట్ హిమాలయాలు దాటి ప్రాణాలతో స్వర్గం చేరుకోవడం. వాళ్లతో పాటు ద్రౌపది కూడా నడుస్తోంది. అలాగే ఒక కుక్క కూడా వాళ్ల వెనకే వస్తోంది. కొండలు ఎక్కే కొద్దీ చలి పెరిగిపోయింది. బాడీలో స్ట్రెంత్ తగ్గింది. అక్కడే ఫస్ట్ షాక్. సడన్గా ద్రౌపది మంచుమీద పడిపోయింది. భీముడు కంగారుగా యుధిష్ఠిరుని అడిగాడు, అన్నయ్యా, ద్రౌపది ఏ తప్పు చేయలేదు కదా? మనతో పాటు ఇన్ని కష్టాలు పడిన తను ఎందుకు పడిపోయింది? యుధిష్ఠిరుడు వెనక్కి కూడా చూడలేదు. అలాగే నడుస్తూ ఆన్సరిచ్చాడు, ద్రౌపది చాలా మంచిది, కాని ఆమె మనసులో అర్జునుడిమీద కొంచెం ప్రేమ ఎక్కువ. ఆ చిన్న పార్షియాలిటీ కూడా ఈ ఫైనల్ టెస్ట్లో ఆమెను పాస్ కానివ్వలేదు. మహాభారతం ఇక్కడ ఒక హార్ష్ రియాలిటీ చెబుతుంది. స్వర్గానికి వెళ్లేటప్పుడు మనిషి తన లోపల ఉన్న బయాస్ని కూడా మోసుకు వెళ్లలేడు. పాండవులు సైలెంట్గా ముందుకు నడిచారు. ఆ సైలెన్స్ వాళ్లను చాలా బాధిస్తోంది. కొంత దూరం వెళ్లగానే సహదేవుడు పడిపోయాడు. భీముడు మళ్ళీ అడిగాడు, అన్నయ్య, సహదేవుడు ఎప్పుడూ కూల్గా మంచిగా ఉంటాడు కదా? యుధిష్ఠిరుడు చెప్పాడు, సహదేవుడికి చాలా తెలివితేటలున్నాయి, కాని తన నాలెడ్జ్ మీద అతనికి చాలా ప్రైడుంది. తనకు తెలిసినంత ఎవరికీ తెలీదు అనే ఆ ఈగోనే అతన్ని ఇక్కడ పడేసింది. ఇంకా కొంత దూరం వెళ్ళాక నకులుడు కూడా పడిపోయాడు. భీముడు మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాడు. యుధిష్ఠిరుడు ఇలా చెప్పాడు, నకులుడు మంచివాడే, కాని తన అందం మీద అతనికి చాలా గర్వం. నా అంత అందగాడు లేడు అనుకునే ఆ వీక్నెస్ అతన్ని ముందుకు వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు ముందుకు నడుస్తోంది అర్జునుడు. తన విలువిద్యతో ప్రపంచాన్నే గెలిచిన గ్రేట్ వారియర్. కాని ఆ అర్జునుడు కూడా మంచుమీద పడిపోయాడు. భీముడు చాలా బాధతో అడిగాడు, అర్జునుడు కూడా పడిపోయాడా? యుధిష్ఠిరుడు మెల్లగా అన్నాడు, అర్జునుడు మహావీరుడు, కాని తన టాలెంట్ మీద అతనికి చాలా గర్వం. ఒక్క రోజులోనే శత్రువులందర్నీ చంపేస్తాను అని ఎన్నోసార్లు మాట ఇచ్చాడు, కాని చేయలేకపోయాడు. తన పవర్ మీద ఉన్న ఆ ఈగో ఈ ప్రయాణంలో ఓడిపోయింది. అహంకారం ఉంటే ఫైనల్ టెస్ట్లో ఎవరైనా సరే ఫెయిల్ అవ్వాల్సిందే. ఇప్పుడు మిగిలింది యుధిష్ఠిరుడు, భీముడు, ఆ కుక్క మాత్రమే. కాని 100 మంది కౌరవుల్ని సింగిల్గా కొట్టిన భీముడు కూడా కొద్ది దూరం వెళ్ళాక కిందపడిపోయాడు. నేనెందుకు పడిపోయాను అని భీముడు అడిగితే యుధిష్ఠిరుడు ఆన్సరిచ్చాడు, భీమా, నీ బలం మీద నీకు చాలా గర్వం. ఆ ప్రైడ్ నిన్ను ఇక్కడే ఆపేసింది. అందరూ పడిపోయారు. ఇప్పుడు ఆ మంచు కొండల్లో ఒంటరిగా నడుస్తున్నాడు యుధిష్ఠిరుడు. అతని వెంట ఆ కుక్క ఇంకా వస్తూనే ఉంది. లాస్ట్కి యుధిష్ఠిరుడు స్వర్గద్వారం దగ్గరకు వచ్చాడు. ఆకాశం నుంచి ఇంద్రుడు స్వయంగా రథం వేసుకుని వచ్చాడు. నీ ప్రయాణం పూర్తయింది, స్వర్గానికి రా అన్నాడు.
కాని యుధిష్ఠిరుడు ఒక కండీషన్ పెట్టాడు. ఈ కుక్క కూడా నాతో పాటే స్వర్గానికి వస్తుంది అన్నాడు. ఇంద్రుడు షాకయ్యాడు. స్వర్గానికి జంతువులకు ఎంట్రీ లేదు, దాన్నక్కడే వదిలేసిరా అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడన్నాడు, ఇది నా వెంట లాస్ట్ వరకు వచ్చింది. నా తమ్ములు నా భార్య పడిపోయినా ఇది నన్ను వదల్లేదు. దీన్ని వదిలేస్తే నా ధర్మం ఏంటి? నాకోసం స్వర్గం ఇచ్చినా సరే నన్ను నమ్ముకుని వచ్చిన ఈ ప్రాణిని నేను వదలను. ఇది ఈ స్టోరీలో బిగ్గెస్ట్ గూస్ బంప్స్ మూమెంట్. రాజ్యాన్ని, తమ్ములని, భార్యను వదిలేసిన యుధిష్ఠిరుడు ఒక చిన్న కుక్క కోసం స్వర్గాన్ని వదులుకోవటానికి రెడీ అయ్యాడు. అప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది. ఆ కుక్క అసలు రూపం బయటపడింది. అది మామూలు కుక్క కాదు, సాక్షాత్తు యమధర్మరాజు. యుధిష్ఠిరుడిని ఫైనల్గా టెస్ట్ చేయడానికి వచ్చిన యముడు. యుధిష్ఠిరుడు ఈ అల్టిమేట్ టెస్ట్లో పాసయ్యాడు. ఎందుకంటే అతను ధర్మం గురించి కేవలం మాటల్లో చెప్పలేదు, చేసి చూపించాడు. మహాభారతం ఇక్కడ మనకు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది. మనిషి యుద్ధం గెలవచ్చు, ప్రపంచాన్నే గెలవచ్చు, కాని లాస్ట్కి తనలోని ఈగోని, బలహీనతను ఓడించకపోతే ఆ జర్నీ కంప్లీట్ కాదు. ఈ స్టోరీలో మీకు బాగా కనెక్ట్ అయిన మూమెంట్ ఏది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మహాభారతం అన్టోల్డ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం.